లేజీ ఐ అనేది మీరు వినే ఉంటారు కదండి. వాట్ ఈస్ ఇట్? లేజీ ఐ అన్నా, ఆంబ్లయోపియా అన్నా అంటే ఏంటంటే, ఐ చూడటానికి స్ట్రక్చరల్‌గా బానే ఉంటుంది. కానీ విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఇది ఎందుకు అవుతుంది? ఫస్ట్ థింగ్ పూర్ విజన్ అంటే 2 కంట్లో చాలా ఎక్కువ హై పవర్ ఉండి మనం కరెక్ట్ టైంకి పిల్లలకి గ్లాసెస్ ఇవ్వలేకపోతే లేజీనెస్‌లోకి వెళ్ళిపోతాయి. ఆర్ హై సిలిండర్ పవర్స్ వల్ల కూడా కావచ్చు. ఆర్ అన్‌ఈక్వల్ పవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో -1 ఇంకో దాంట్లో -5 ఉందనుకోండి. ఈ -1 ఉన్న కన్నుతో మేనేజ్ చేసేస్తూ ఉంటారు. దే విల్ నాట్ కంప్లెయిన్. సో మనం గ్లాసెస్ ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి ఈ -5 అంటే ఈ వీకర్ ఐ లేజీ అయిపోతుందనమాట. అలానే మెల్ల కూడా ఒక కన్ను స్ట్రెయిట్‌గా చూస్తూ ఉంటుంది, ఇంకోటి మెల్ల. ఆ స్క్వింటింగ్ ఐలో విజన్ అనేది డ్రాప్ అయిపోతుంది. అందుకే మనం స్క్వింట్ కరెక్ట్ చేసినా కూడా దాంట్లో విజన్ ఇంప్రూవ్ చేయడానికి వేరే రకమైన ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాలి ఆఫ్టర్ స్క్వింట్ సర్జరీ. కొంతమంది చిన్నపిల్లలు శుక్లాలతో పుడతారు. వాళ్ళకి అసలు లైట్ అనేదే తెలీదు. అందుకని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆపరేట్ చేయాలి. వాళ్ళకి 2 to 4 వీక్స్ మధ్యలో ఆపరేట్ చేయాలి అంటాం. బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ఆంబ్లయోపియా లేజీ ఐ అయిపోతుందని. అలానే చిన్నపిల్లలు రెటీనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆంబ్లయోపియా వస్తుంది.